గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ప్రభాకర్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఆల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు 5th పేపర్ని డిస్కస్ చేస్తున్నామండి. మొత్తం టోటల్ 47 పేపర్స్ ఉంటాయని చెప్పాను నేను. ఈ 47 పేపర్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1 monthలో మీకు ఎస్ఎస్సి సిజిఎల్ 2026 ఎగ్జామ్ అనేది ఆగస్ట్లో ఉంటుందండి. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. ఎగ్జామ్ మే పెండింగ్లో ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైర్ వన్ వచ్చి ఆగస్ట్లో ఉంటుందండి. సో ఆ లోపల మీకు ఈ 47 పేపర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో 4 పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈరోజు 5వ పేపర్ చూద్దాం. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ సిరీస్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్ ఎగ్జామ్ అండి. చాలా మంచి ఎగ్జాము, హైయెస్ట్ పోస్ట్, మంచి పోస్టులు ఉంటాయి ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో. సో దీంట్లో అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ 25 ఉంటాయి, రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ 25, మొత్తం 50 ఉంటాయి. దీని తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది, సిపిఓ ఉంటుంది. వీటన్నిటికంటే కొద్దిగా హై స్టాండర్డ్స్ దేంట్లో అడుగుతారంటే సిజిఎల్లోనే అడుగుతాడు. ఎన్ని ఉన్నాయి? మొత్తం 47 పేపర్స్ ఉన్నాయండి. 47 × 50 అంటే 2350 క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. నాట్ అన్ ఈజీ టాస్క్. అర్థమైందా? సో ఈ క్వశ్చన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు. ఓకే, మన 2 తెలుగు స్టేట్స్లో ప్రజెంట్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. 2 గవర్నమెంట్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయంటున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్కి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది. ఫైల్ కూడా సీఎం గారి టేబుల్ మీద ఉందని మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది, సీఎంఓ ఆఫీస్లో ఉన్నట్టు. సో సీఎం గారు అప్రూవ్ చేసేస్తే మనకి టీఎస్ఎల్పిఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అది తొందరలోనే ఉంది, 1 వీక్ కావచ్చు, 2 వీక్ కావచ్చు. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఈ జూలైలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో అదేవిధంగా ఎఫ్బిఓ కూడా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. సో వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం కోసం మనకి క్వశ్చన్స్ కావాలి. మరి క్వశ్చన్స్ కావాలి అంటే ఎస్ఐ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగిందండి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే, మనం తెలంగాణలో లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్ వచ్చి 2022 నోటిఫికేషన్. అంతకుముందు 2000 బోత్ ఎస్ఐ అండ్ పీసీ బోత్ 2018, 2022. అంటే ఇక్కడ ఒక 2 పేపర్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ ఒక 2 పేపర్స్ ఉంటాయి. అంటే ఎస్ఐ 2 పేపర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, కానిస్టేబుల్. మొత్తం మీద కలిపి మీకు ఎన్ని పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి? 8 పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కావాలి అనుకుంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ వారు తీసుకోవచ్చు. అవి ఒక 10 పేపర్స్ ఉంటాయి. మొత్తం మీద కలిపి మీకు 15 to 20 పేపర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ 15 to 20 పేపర్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు? మా అంటే ఒక 1500 to 2000 క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయి మీకు. ఓకే, కానీ ఇక్కడ ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ ఒక్క సంవత్సరం మాత్రమే, 2025లో ఒక సిజిఎల్ ఎగ్జామ్లో మాత్రమే మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 2350 క్వశ్చన్స్ అవైలబుల్ వచ్చాయి. అర్థమైందా? అంటే మనం ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక టాపిక్ ప్రిపేర్, అన్ని క్వశ్చన్స్ ఏం చేసుకుంటాం సార్ అనొచ్చు. అది చూడండి, ప్రాక్టీస్ ఒక క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ అయితే అంత బెనిఫిట్ అండి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను అంటే, బ్రూస్లీ ఒక మాట చెప్పాడండి, మీకు ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకి చెప్పుకుంటాను. నేను 10,000 షాట్లు తెలిసిన వాడికి భయపడిన కానీ ఒక్క షాట్ని 10,000 సార్లు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తాడో వాళ్ళకి భయపడతానని చెప్పాడు. అంటే ఒక్క షాట్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఆ షాట్లో అతను ఎంత పర్ఫెక్ట్ అయి ఉంటాడు. అదేవిధంగా మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు అంటే దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అండి. ఎందుకంటే మనకి మెయిన్ ఎగ్జామ్స్లో మనకు కావాల్సింది టైం మేనేజ్మెంటే. అర్థమైందా? ప్రతి క్వశ్చన్, ప్రతి ఎగ్జామ్లో కూడా 1 minute లోపలనే సాల్వ్ చేసేయాలి క్వశ్చన్. గట్టిగా మాట్లాడితే 40 seconds అరౌండ్లోనే ఈచ్ క్వశ్చన్కి ఒక టైం ఇచ్చేది. 40 seconds లోపలనే ట్రై చేయాలి. సో మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, కానీ దాన్ని మీరు ఎంత టైంలో చేయగలుగుతున్నారనే మ్యాటర్ అండి. జాబ్ కొట్టిన వాడికి కొట్టిన వాడికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టైం మేనేజ్మెంటే. అది మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ, టైం మేనేజ్మెంటే. ఏ క్వశ్చన్ని ఎంత టైంలో చేయగలగాలనేది మీకు ప్రాక్టీస్ మీదే వస్తుందండి. అందుకే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ సిరీస్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇందులో వచ్చే క్వశ్చన్స్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి, అదేవిధంగా ఎఫ్బిఓ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బి, ఏఎల్పి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఎందుకంటున్నానంటే ఏ ఎగ్జామ్కైనా సిలబస్ అదే ప్రాఫిట్ అండ్ లాస్, అదే టైమ్ అండ్ డిస్టెన్స్, అదే ట్రిగనామెట్రీ, అదే టైమ్ అండ్ డిస్టెన్స్, సేమ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. అదే టైమ్ అండ్ వర్క్, అవే టాపిక్స్ ఉంటాయి. అడిగే విధానం కొద్దిగా చేంజ్ అవుతుంది కానీ బేసిక్, సిలబస్, వే ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మారవు. అర్థమైందా?
దాన్ని 2 3 6 అంటే దీన్ని 3 రోజులు 6 అని అడుగుతారు అంతే. అటు ఇటుగా కొద్దిగా అటు చేసి ఇటు చేసి అడుగుతారు తప్ప మాక్సిమం సిలబస్ అదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ పేపర్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలండి. ఓన్లీ సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు తొందరలోనే నెక్స్ట్ ఎలాగైతే ఎస్ఎస్సి సీజీఎల్ సిరీస్ తీసుకొచ్చానో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దామండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయాలండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల చాలా మందికి తెలిసి యూస్ఫుల్ అవుతుంది. ఈ సిరీస్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ మందికి యూజ్ అయ్యి చాలా మందికి బెనిఫిట్ కావాలి. ఎస్ఎస్సి సీజీఎల్ గురించి చెప్పాను. స్టాఫ్ సెలక్షన్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా వరకు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఈజీగా క్లియర్ చేస్తున్నారు, కానీ సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. ఎందుకు అంటే చాలా మంది అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మనకి ఎందుకులే ఇంట్రెస్ట్ లేదని చాలా మంది అనుకుంటున్నారు, కానీ చాలా మంచి జాబ్ అండి. దేశం మొత్తంలో ఎక్కడైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో సౌత్లో ఉన్న వాళ్ళు మెయిన్గా బోత్ తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి అండి. ఎందుకంటే లోకల్లో జరిగే ఎగ్జామ్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం జరుగుతుందని గ్యారంటీ లేదండి. ఎందుకంటే ఎవ్రీ 2 years ఒకసారి జరగవచ్చు, 3 years ఒకసారి జరగవచ్చు. కానీ స్టాఫ్ సెలక్షన్ అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీకు జాబ్స్ పడతాయి. మీ కెరియర్ దీంట్లో ఫోకస్ చేసుకుంటే 1 year కాకపోతే 2 yearsలో అయినా సరే మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మీరు అదే మీరు డిపార్ట్మెంట్స్ దాంట్లో తప్పలేదు, దాంట్లో కూడా ఫోకస్ చేయొచ్చు. కానీ 2022లో పడింది, మళ్ళీ ఇప్పుడు 2026లో పడుతుంది. అంటే ఎవ్రీ 3 or 4 years ఒకసారి పడుతుంది. ఎవ్రీ 3 or 4 years లోపల ఇది 4 సార్లు రాయొచ్చు మీరు. అర్థమైందా? సో ఆ టైం వేస్ట్ చేసే బదులు దీని మీద కూడా ఫోకస్ పెడితే మీరు దీంట్లో కూడా ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ప్రతిదానికి కావాల్సింది హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అండ్ స్మార్ట్ అప్రోచ్. ఓకే, ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ క్వశ్చన్, 4 సింపుల్ ఎడిషన్ 4 + 44 + 44 + 4444 + 44,444. దీన్ని సింపుల్ ఫస్ట్ డిజిట్స్ యాడ్ చేసుకోండి. అన్ని 4లే ఉన్నాయి. 8 12 16 20. సో అన్నిట్లో జీరోనే ఉంది, కానీ 2 మిగిలింది. 2 6 10 14 18. ఇక్కడ లేదండి సెకండ్ డిజిట్గా. సో మనకి ఏమొస్తుంది సెకండ్ డిజిట్ 80. ఆ విధంగా మనం సాల్వ్ చేసుకోవటమే. ఇంకా సింపుల్ చేయొచ్చు. అన్నిట్లో ఫస్ట్ డిజిట్లో 4 ఉంది. 4 5 are 20 వస్తుందని మనకు తెలిసిపోతుంది. లాస్ట్ డిజిట్ 0, ఇక్కడ 2. నెక్స్ట్ సెకండ్ డిజిట్ మాత్రం ఇక్కడ ఇది లేదు. ఇక్కడ దీంట్లో సెకండ్ డిజిట్ లేదు కాబట్టి మిగతా 4 ఉంది కాబట్టి 4 16, ఇక్కడ 2 మిగిలింది 18. సో ఇంకా మనకి ఇందులో కూడా ఎక్కడ సెకండ్ డిజిట్ 8 ఉంది అనుకోండి, ఇక్కడ 1 మిగులుతుంది. ఈసారి ఇది 2 అయిపోయాయి. థర్డ్ డిజిట్ 3 మాత్రమే ఉంది. 3 4 12, 12 1 ఎంత 13 మిగులుతుంది. ఆ విధంగా మనం చేసుకుంటూ రావాలండి. లేదా ఇదంతా కష్టం అనుకుంటే ఒకదాని కింద ఒకటి నెంబర్స్ వేసుకొని యాడ్ చేసుకుంటూ రావాలి. సింపుల్ ఎడిషనే, కానీ దీన్ని షార్ట్ కట్లో చేయాలి అంటే యూనిట్ డిజిట్లో అన్నిట్లో 4 ఉంది కాబట్టి 4 5 20, 0 వస్తుంది, 2 మిగులుతుంది. నెక్స్ట్ సెకండ్ డిజిట్ మాత్రం దీనికి లేదు, మిగతా 4 ఉంది కాబట్టి 4 4 16, 2 యాడ్ చేస్తే ఎంత 18. సెకండ్ డిజిట్ 8 ఉంది మాత్రం ఈ ఒక్క దాంట్లో మాత్రమే ఉంది. ఓకే, 1 2/5 + 2.6 - 1 3/4. దీన్ని సింపుల్గా మామూలుగా తెలిసింది, అందరికీ తెలిసిన విధంగా సాల్వ్ చేయొచ్చు. 5 1 * 5, 2 యాడ్ చేస్తే 7/5. 2.6 అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం 26/10. 26 అంటే 13 5 అంటే 13/5. -4 1 * 4, 7/4. బోత్ 5 ఉంది కాబట్టి 5. ఇది ఏమవుతుంది 20/5 - 7/4 ఎంత 4. 4 - 7/4. 4 4 * 16, 16లో 7 పోతే 9. 9/4 అంటే ఎంత 4 2 * 8. 1 మిగిలితే 0.25 అని ఆల్రెడీ చెప్పాను. 1/4 అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి. 4 2 * 8, 1 మిగిలింది కాబట్టి 0.25. కింద 4 ఉన్నప్పుడు మాత్రం పైన 1 మిగిలితే 0.25, 2 మిగిలితే 0.5, 3 మిగిలితే 0.75. ఓకే, ఇది మనకి ఎంత వస్తుంది 2.25. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే 2/5 ఉంది, మనందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు చెప్తున్నాను. 2/5 అంటే 0.4. ఇంకా గుర్తుపెట్టుకోండి. 1/5 అంటే 0.2. 3/5 అంటే 0.6. 4/5 అంటే 0.8. 5/5 అంటే 1. ఇది నోటెడ్ ఉండాలి. 1/5 అంటే 0.2, 2/5 అంటే 0.4, 3/5 అంటే 0.6,
4/5 అంటే 0.8, 5/5 అంటే 1. సో 1 2/5 ఉంది. సో అది ఏమవుతుంది 1.4 ప్లస్ 2.6 మైనస్ 1 3/4 ఉంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను 1/4 అంటే 0.25, పావలా 2/4 అంటే అర్ధ రూపాయి 0.5, 3/4 అంటే ముప్పావల 0.75, 4/4 అంటే 1, 3/4 ఉంది కదా దీన్ని ఏమని రాయొచ్చు 1.75. అదే మీరు కనపడగానే దీన్ని ఏమనుకోవచ్చు 1.4 ప్లస్ 2.6 మైనస్ 1.75. 14 ప్లస్ 26 అంటే 40, పాయింట్ ఉంది కాబట్టి 4 మైనస్ 1.75. 4 లోంచి 1 పోతే 3, ఇంకా అందులోంచి ఇంకో 0.75 పోతే 2.25. అర్థమైందా? 4 లోంచి 1 పోతే ఎంత 3, అందులోంచి 0.75 పోతే 2.25. అట్లా కూడా కన్ఫ్యూజ్ ఉంది సార్ అంటే 4 1.75. 10 లోంచి 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9 లోంచి 1 పోతే 2, 3 ఉంటుంది. 3 లోంచి 1 పోతే 2. సో ఇక్కడ మీరు నేర్చుకుంది ఏంటండి 2/5 ఉంటే ఏ విధంగా తీసుకోవాలి 0.4, 1/5 ఉంటే 0.2, 3/5 ఉంటే 0.6, 4/5 ఉంటే 0.8, 5/5 ఉంటే 1, 1/4 వాల్యూ, 2/4 వాల్యూ, 3/4 వాల్యూ, 4/4. ఇవి మీకు పర్సంటేజెస్ లో కూడా యూజ్ అవుతాయి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నారంటే ఇక్కడ మీకు 60% అని ఇచ్చాడు అనుకోండి, ఏమని రాసుకోవాలి దాన్ని 3/5. 40% అని ఇచ్చాడు అనుకోండి 2/5. 25% అని ఇచ్చాడు అనుకోండి 1/4. మీకు డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుందండి, ప్రభాకర్ అథమెటిక్ రీజనింగ్ అండి. దాంట్లో కోర్సెస్ ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్కి ఉన్నాయి, ఎఫ్పిఓకి ఉన్నాయి. చాలా బేసిక్ నుంచి అండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆల్రెడీ యూట్యూబ్ నా ఛానల్లో కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. సో మీరు చూసి చెప్పే విధానం బేసిక్స్ నుంచి చెప్తానండి ఆ వీడియోస్లో, ఇది యాప్లో. సో మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్సెస్ చూడండి. ఓకే, సింపుల్. అక్కడని ఏం చేయాలి తెలుగులో ఏమండో, అక్కడని ఏం రేషనలైజ్ 1/3 మైనస్ √8. ఈ 3ని ఏమనుకోవచ్చు √9 అనుకోవచ్చు కదా. 3 ఏమనుకోవచ్చు √9. దీన్ని బట్టి చేస్తున్నాం, ఇది ఏమైద్దో చూద్దాం. అంటే ఏం చేస్తాం మనం √9 ప్లస్ √8 బై √9 ప్లస్ √8 చేసుకోవచ్చు. అర్థమైందా? పైన ఏమొస్తుంది √9 ప్లస్ √8 వస్తుంది. కింద a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి రూపంలో ఉంది. అంటే ఏంటి a² మైనస్ b². అంటే a² అంటే √9 హోల్ స్క్వేర్, 9 మైనస్ 8. అంటే కింద ఏమొస్తుంది 1, √9 ప్లస్ √8. అంటే దీని వాల్యూ ఎంత, దీన్ని ఏమనుకుంటాం మనం √9 అనుకుందాం. 1/√9 మైనస్ √8 అంటే దాని వాల్యూ ఎంత √9 ప్లస్ √8. దీని వాల్యూ ఏమవుతుంది √8 ప్లస్ √7, √7 ప్లస్ √6, √6 ప్లస్ √5, √5 ప్లస్ √4. ఆ విధంగా అవుతుంది చూడండి. సో ఏమవుతుంది దీని వాల్యూ √9 ప్లస్ √8 మైనస్ √8 ప్లస్ √7 మైనస్ √7 ప్లస్ √6 మైనస్ √6 ప్లస్ √5. గుర్తుపెట్టుకోండి లాస్ట్కి ఒక్కదానికి మాత్రం మధ్యలో ప్లస్ ఉంది. √5 ప్లస్ √4 లేదా 2 ప్లస్ √8 మైనస్ √8 ప్లస్ √7 మైనస్ √7 ప్లస్ √6 మైనస్ √6. ఓకే, ప్లస్ √5 అక్కడ మైనస్ ఇంటూ ప్లస్ లోపలికి వెళ్తే మైనస్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందండి? ఇది √8 ఉంది, √8 క్యాన్సిల్ అవుతుంది. √7 ఉంది, ఇక్కడ √7 క్యాన్సిల్ అవుతుంది. మొత్తం మీద మనకి అన్ని క్యాన్సిల్ అయిపోయి చివరికి ఏం మిగులుతుంది 3 ప్లస్ 2. 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. అర్థమైందా? చివరికి మనకి మిగిలేది అది. ఓకే, 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. x మైనస్ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a² ప్లస్ 2 అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా పెట్టుకోండి. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a² ప్లస్ 2. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. సో అప్పుడు x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7² ప్లస్ 2 అంటే ఎంత 49 ప్లస్ 2 ఏమవుతుంది
51. సింపుల్ ఫార్ములా. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2. అలా కాకుండా ఇప్పుడు x మైనస్ 1/x కాదు, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ రెండే ఫార్ములాలు. ఒకవేళ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమో ఏ స్క్వేర్ మైనస్ 2. అలా కాకుండా x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ 2. జస్ట్ సింపుల్. ప్లస్ ఉంటే మైనస్ 2, మైనస్ ఉంటే ప్లస్ 2. ఓకే, ఇక్కడ చూడండి. టీనా మరియు మీరా వరుసగా ₹1,00,000 మరియు ₹80,000 ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత మీరా మరో ₹40,000 జోడించింది. టీనా అదే సమయంలో ₹20,000 విత్డ్రా చేసింది. 1 సంవత్సరం తర్వాత చివరిలో లాభాల నిష్పత్తి ఎంత అన్నాడు. సింపుల్గా చూడండి, అన్నిటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 20,000 మొత్తం 20,000లో పోతాయి. 1 టైమ్స్, 2 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇక మీకు అట్లా క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేసుకోవాలండి. క్యాన్సిల్ కాకపోతే మాత్రం ఏది ఒక్కటి క్యాన్సిల్ కాకపోయినా మాత్రం క్యాన్సిల్ చేసుకోవద్దు. అన్ని క్యాన్సిల్ అయితే మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది 1 టైం పోతుంది, 2 టైం పోతుంది, 4 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. సో ఇక నుంచి 1,80,000, 40,000, 20,000 వాడొద్దు. 1, 2, 4, 5 వాడితే చాలు. అర్థమైందా? టీనా ఎంత పెట్టిందో చూద్దాం. టీనా ఏమైంది, ఫస్ట్ ₹5తో వ్యాపారం స్టార్ట్ చేసింది. ఎన్ని నెలలు, 6 నెలల తర్వాత, 6 నెలల వరకు 5 × 6. దాని తర్వాత ఏమైంది, టీనా అదే సమయంలో ₹1 విత్డ్రా చేసింది. 20,000 అనుకోవద్దు, ₹1 విత్డ్రా చేసింది. ₹5లో ₹1 పోతే ఎంత, ₹4 పెట్టింది నెక్స్ట్ 6 నెలలు. ఓకే, మీరా ఏం చేసింది, ₹4తో బిజినెస్ స్టార్ట్ చేసింది. ఎన్ని, 6 నెలలు పెట్టింది. 6 నెలల తర్వాత ఏం చేసిందట, మరో ₹2 జోడించింది. ఇక్కడ 40,000 తీసుకోవద్దు, ₹2. ₹4 జోడిస్తే ₹6. సో ఇంతకుముందు చెప్పాను మీకు పార్ట్నర్షిప్ లోనే, అన్నిట్లోనూ సేమ్ నెంబర్ ఉంటే అది ఇంటూలో ఉండాలి. ఇంటూ 6 ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అన్నిట్లో ఉంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇక్కడ 5 × 5 ఉంది, ప్లస్ 6 × 5 ఉంది, 7 × 10 ఉంది, ప్లస్ 8 × 10 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 10 ఉంది, 10 ఉంది. సో ఇవన్నీ 5 టేబుల్లో పోతాయిగా, 5 1, 5 1, 5 2, 5 2. ఆ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 5 1 * 5 + 6 1 * 6, 5 + 6 11, 7 2 * 14, 8 2 * 16. మొత్తం కలిపి 14 + 16 ఎంత, 30. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఇక్కడ సింపుల్ గా అన్నిట్లో 6 ఉంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేసేసుకుందాం. 5 + 4 ఎంత, 9, 4 + 6 ఎంత, 10. సో టీనా మీరా పెట్టుబడి ఏ నిష్పత్తిలో పెట్టారు, 9:10 నిష్పత్తిలో పెట్టారు కాబట్టి ప్రాఫిట్ ని కూడా అదే రేషియోలో పంచుకోవాలి, 9:10 రేషియోలోనే పంచుకోవాలి. అర్థమైందా? చూడండి, దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఏ ఇన్వెస్ట్ ₹20,000, బి ఇన్వెస్ట్ ₹30,000. ఏ బి ₹20,000, ₹30,000. అదే సార్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు, క్యాన్సిల్ చేసేద్దాం. 2 ఇప్పుడు మీకు చెప్పేది బేసిక్ మెథడ్ చెప్తాను. ఓకే, ఏ ₹20,000 పెట్టుబడి పెట్టగా బి ₹30,000 పెట్టుబడి పెట్టాడు. అయితే ఏ మేనేజ్మెంట్ కొరకు అదనంగా 20% అందుకుంటున్నాడు. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, కానీ అందులో ఏ 20,000 పెట్టాడు, బి 30,000 పెట్టేసి బి సైలెంట్గా ఉన్నాడు. కానీ ఏ ఏంటి, పెట్టుబడి పెట్టడంతో పాటు ఆ బిజినెస్ మొత్తం మేనేజ్మెంట్ చేసేది ఎవరు అంటే ఏనే. ఆ విధంగా మేనేజ్మెంట్ చేసినందుకు ఏ ₹20 ప్రాఫిట్ లోంచి 20% తీసుకుంటాడట. అర్థమైందా? అంటే పెట్టుబడి పెట్టిన దాంట్లో షేర్ కాకుండా ఫస్ట్ ఏం చేస్తాడు, మేనేజ్మెంట్ చేసినందుకు 20% తీసుకుంటాడు. ఎప్పుడైనా అలా మేనేజ్మెంట్ చేసినందుకు జీతం గురించో ఒకటి ఇంత పర్సెంట్ తీసుకోవాలి అంటే ముందు ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతే మిగిలిన అమౌంట్ ని షేర్ చేసుకోవాలి. సింపుల్ అండి. మీరు మీ ఫ్రెండ్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే బిజినెస్ మొత్తం ఆయనే చూసుకుంటాడు. అదే చూసుకున్నందుకు నాకు 10% కావాలరా లాభంలో అని చెప్తాడు అనమాట. సో మీరు ఏం చేస్తారు, బిజినెస్ చూసుకోరు, జస్ట్ ఓన్లీ పెట్టుబడి పెట్టుంటారు. సో మీకు ₹1,00,000 వచ్చింది అనుకోండి లాభం, అందులో ముందు 10,000 అతనికి ఇచ్చేయాలి ఫస్ట్. ఎందుకు, బిజినెస్ చూసుకున్నందుకు. మిగతా ₹90,000 మీరు పెట్టుబడి ఏ విధంగా పెట్టారో ఆ విధంగా షేర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంత పెట్టాడు, లాభం ఎంత వచ్చింది, ₹60,000 లాభం వచ్చింది. అందులో మేనేజ్మెంట్ చేసినందుకు 20%, అంటే 20/100. 20% అంటే 1/5 అండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 1/5 ఎంత వస్తుంది, 5 12 * 60,
12,000 రూపీస్ ఏ తీసుకుంటాడు, ఎందుకు మేనేజ్మెంట్ చేసినందుకు. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత, 48,000. 60,000 నుంచి 12,000 పోతే ఎంత రిమైనింగ్ అమౌంట్, 48,000ని పెట్టుబడి రూపంలో షేర్ చేసుకోవాలి. పెట్టుబడి ఏ రూపంలో ఉన్నాయి, 2:3 ఉంది కాబట్టి ఏకి ఎన్ని వస్తాయి, 2 పార్ట్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని పార్ట్స్, 2 + 3. ఎంత అమౌంట్ షేర్ చేసుకోవాలి, 48,000 రూపాయలనే షేర్ చేసుకోవాలి. 60,000 రూపాయలు షేర్ చేసుకోవద్దు, ఎందుకంటే మేనేజ్మెంట్ పెట్టినందుకు 12,000 ఏకి వెళ్ళిపోతాయి కాబట్టి. ఎంత వస్తుంది, ఇది 9,600. యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే 2 6 12, 2 9 18, 19,200 రూపీస్ పెట్టుబడి పెట్టినందుకు అందులో లాభంగా వచ్చింది. మేనేజ్మెంట్ చేసినందుకు ఒక 12,000 వచ్చింది కదా ఏకి, 0 0 2 సారీ ఇక్కడ ఏం లేదు, 9 + 2 11 3, 31,200. ఏకి వచ్చే అమౌంట్ ఎంత అండి, 31,200. సార్ ఇది బేసిక్ లెంతీగా ఉంది, మీరు బేసిక్ ఏదైనా నేర్చుకోవాలండి. ఫస్ట్ లెంతీగా ఉంది, మాకు కొంచెం షార్ట్ కట్ లో కావాలి అంటే ఇప్పుడు మీకోసం నేను స్మార్ట్ అప్రోచ్ చెప్తాను. స్మార్ట్ అప్రోచ్, ఓకే. ఎంత పెట్టారండి, A:B 20,000 3,000. ఈ జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. సార్ 20లో 0 30లో 0 కూడా క్యాన్సిల్ చేయొచ్చు అంటారు కదా, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ కొరకు అదనంగా 20% అందుకుంటున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, బికి రావట్లేదు ఏకి వస్తుందనే కదా. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే అదనంగా వస్తుందో ఆ అమౌంట్ ని మిగతా వాళ్ళ దాంట్లోంచి తీసేసి ఏకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏకి 20% అదనంగా వస్తుందంటే బికి రానట్టే కదా. సో 30లో 20% ఎంత, 6. ఎందుకు 30 × 20/100, జీరోస్ జీరోస్ క్యాన్సిల్, 6. అంటే ఈయనలోంచి 6 తీసేసేయండి, 24. ఆ 6ని వెనక్కి యాడ్ చేసేయండి, 26. ఏ అదనంగా 20% అందుకుంటున్నాడు అన్నాడు కాబట్టి ఏని పక్కన పెట్టేసేయండి. బి దాంట్లో 20% ఎంతో చూడండి తీసేయండి, ఎందుకు ఆయనకు రావట్లేదు కాబట్టి. ఆ తీసేసిన అమౌంట్ని ఏకి యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది, 26:24. అంటే ఎంత, 13:12 రేషియోలో ఏబి ఉన్నారు. ఇక దీంట్లో తీసేయొద్దుగా, ఈ అమౌంట్ ని షేర్ చేస్తే సరిపోతుంది. ఆ తీసేసేదో ఇక్కడే తీసేసాం మనం. ఇక ఫస్ట్ లో వచ్చినట్టు ఆ 12,000 తీసేసి మిగతా అమౌంట్ ని షేర్ చేయడం కాదు. జస్ట్ 30లో 20% అంటే 6. ఆ 6ని 30 నుంచి తీసేసాము, ఆ 6 రూపీస్ ని మళ్ళీ 20కి యాడ్ చేసాము. రేషియో ఎంత వచ్చింది, 13:12. మనకు కావాల్సింది ఏ షేర్. ఏ షేర్ ఎంత, 13 బై టోటల్ షేర్ ఎంత, 25 ఇంటూ అమౌంట్ ఎంత, 60,000. 25 2 50, 10 మిగులుతుంది, 100. 25 4 100, 2 సున్నాలు ఉంటాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 13, 2 సున్నాలు పక్కన పెట్టేసేయండి. 13 4 52, 5, 13 2 26, 5 31. సో నేను చెప్పేది ఒకటే అండి, ప్రతి క్లాస్లో నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉంటున్నాను, మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే నాట్ 20 అండి, 20 టేబుల్స్ అన్ని ఎప్పుడో వెళ్ళిపోయాయి. 20 టేబుల్స్ కాదు, మీరు నేర్చుకోవాల్సింది 30 టేబుల్స్. 30 టేబుల్స్ అనేది పక్కా ఉండాలి. 1 to 50 స్క్వేర్స్ నేర్చుకోండి. ఇంతకుముందు 30 స్క్వేర్స్ అనేది చెప్పామని కానీ 1 to 50 స్క్వేర్స్, 1 to 20 క్యూబ్స్. స్క్వేర్స్ అంటే వర్గాలు. 1 నుంచి 50 నెంబర్స్ యొక్క వర్గాలు నేర్చుకోవాలి. 1 నుంచి 20 నెంబర్స్ యొక్క గణాలు నేర్చుకోవాలి. 30 టేబుల్స్ నేర్చుకోవాలి. 100 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, ఇవి మీకు పర్ఫెక్ట్ గా ఉండాలి. 100 లోపల 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయండి. ఆ 25 ప్రధాన సంఖ్యలు మీకు ఖచ్చితంగా నోటెడ్ అయి ఉండాలి. అర్థమైందా. అదేవిధంగా 30 టేబుల్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నాకు ఏం చేశాను, ఇప్పుడు నేను 24,000 × 13 ఉంది. మీరు ఏం చేస్తారు మామూలుగా, 2400 × 13, 3 ఎక్కలో చూస్తారు, 3 సున్నాలు 0, 3 4 12, 3 6 1 7, మళ్ళీ 0 తీసేసి 0 0 4 2 0 0 2 7 4 11 31. ఇది కూడా ఎంత టైం పడుతుంది, ఇప్పుడు నేను చేసినంత ఫాస్ట్ కూడా చేయరు మీరు, ఎందుకు, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. కానీ నాకు అదే 13 టేబుల్ వచ్చి ఉంటే 13 0 0, 13 0 0, 13 4 52, 13 26 5 31. ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి. సో క్యాలిక్యులేషన్లో కూడా మనం ఫాస్ట్గా ఉండాలండి. అది ఎప్పుడు వస్తుందంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దే మనకు ఆ ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. ఓకే అండి, యావరేజెస్లోకి వచ్చాను. ఒక బ్యాట్స్మెన్ కొన్ని ఇన్నింగ్స్లో ఎంత యావరేజ్ ఉందట, 44. ఎన్ని ఇన్నింగ్స్ మనకు తెలియదు కాబట్టి అది ఎక్స్ ఇన్నింగ్స్లో అతని యావరేజ్ ఎంత అనుకుందామంటే
44. ఎక్స్ ఇన్నింగ్స్లో అతని యావరేజ్ ఎంత 44. కానీ తర్వాత ఇన్నింగ్స్లో అతను ఏం చేశాడంటే 132 పరుగులు చేశాడు. తర్వాత ఇన్నింగ్స్లో ఏం చేశాడు 132. అలా చేయటం వల్ల ఇన్నింగ్స్ X+1 అయింది. యావరేజ్ ఏమైందట 48 అయిందట. అయితే అంతకుముందు ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. డీవియేషన్ మెథడ్లో చేయొచ్చు. కంప్లీట్ యావరేజ్ ఎంత అయిందట ఇప్పుడు 48. ఎంత తక్కువ ఉంది ఇప్పుడు -4 తక్కువ ఉంది ఇంటూ ఎక్స్ ప్లస్ ఎంత ఎక్కువ ఉంది 132లోంచి 48 తీసేస్తే 12లోంచి 8 పోతే 4, 2లోంచి 4 పోతే 8, 84 ఎక్కువ ఉంది. సో 48కి డీవియేషన్ ఉందా? లేదు, 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక ఇన్నింగ్స్ ఆడాట, యావరేజ్ ఎంత 44. దాని తర్వాత ఒక ఇన్నింగ్స్ ఆడాడు, యావరేజ్ అందులో ఎన్ని పరుగులు చేశాడు 132 పరుగులు చేశాడు. సో దానివల్ల యావరేజ్ ఏమైందట 48 అయిందట. అంటే ఇప్పుడు ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది. -4x + 84. -4x + 84 = 0. -4x యువతలకు వస్తే 4x = 84, x = 21 times. సో అంతకుముందు ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు అతను 21 ఇన్నింగ్స్ ఆడాడు. అర్థమైందా? చూడండి, దీన్ని కూడా 2 వేస్లో చేయొచ్చండి. బేసిక్ వేస్లో చేయొచ్చు. మొత్తం 13 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. 13 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 70 ఇచ్చాడు. సో దీని మీనింగ్ ఏంటి? ఆ 13 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 13 × 70, 13 × 91. 13 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 910. ఇది పక్కన పెట్టేసేయండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. దీని తర్వాత అందులో యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 నెంబర్స్. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 60. దీని మీనింగ్ ఏంటి? ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 5 60లు ఎంత 300. దీని తర్వాత ఏమి ఇచ్చాడు? ద యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 5 నెంబర్స్ ఈజ్ 25% మోర్ దెన్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 నెంబర్స్. తర్వాత 5 సంఖ్యల సగటు మొదటి 5 సంఖ్యల సగటు కంటే 25% ఎక్కువ అన్నాడు. అర్థమైందా? మొదటి 5 సంఖ్యల సగటు ఎంత 60. 25% ఎక్కువ అంటే మీకు పర్సంటేజెస్ లో ఐడియా ఉంటుంది. 25% అంటే 1/4 ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది 5/4. 4 1 4 15, 15 5 ఎంత 75. అంటే నెక్స్ట్ 5 నెంబర్స్ యొక్క సగటు ఎంత 75. అంటే 5 × 75 = ఎంత 5 5లు 25, 5 7లు 35, 2 ఎంత 375. మొత్తం మీద ఈ 10 నెంబర్స్ యొక్క సమ్ ఎంత చూద్దాం. ఈ 10 నెంబర్స్ యొక్క సమ్ 300 375 అంటే 675. ఈ 10 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 675. 13 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 910. 13 నెంబర్స్ యొక్క సమ్ 910. అందులో 10 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 675. మిగతా 3 నెంబర్స్ ఉన్నాయి. మిగతా 3 నెంబర్స్ ఏంటి? అవి 11th 12th 13th నెంబర్ ఉన్నాయి. అదేమవుతుంది 9 10లో నుంచి ఈ 675 తీసేయాలి. మొత్తం 13 నెంబర్స్ యొక్క సమ్ 910. అందులో ఈ 10 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 675. సో మిగతా ఏమవుతుంది 675 అంటే 235 అవుతుంది. అర్థమైందా? అంటే 9 10లో నుంచి 675 పోతే 10లో నుంచి 5 పోతే 5, 10లో నుంచి 7 పోతే 3, 8లో నుంచి 6 పోతే 2, 235 అవుతుంది. ఇక్కడ దాకా మనకు స్టేట్మెంట్ వచ్చింది. ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ము 235 అని వచ్చింది. తర్వాత ఇంక ఇచ్చాడు 11వ సంఖ్య 13వ సంఖ్య కంటే 6 తక్కువ మరియు 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 4 పెద్దది. 11th నెంబర్ ఈజ్ 6 less than the 13th నెంబర్ అండ్ 12th నెంబర్ ఈజ్ 4 greater than the 13th నెంబర్. మొత్తం రెండింటిని 13th నెంబర్తోనే కంపేర్ చేశాడు కాబట్టి 13th నెంబర్ని ఎక్స్ అనుకుంటే 11th నెంబర్ ఈజ్ 6 less than the 13th నెంబర్ అంటే 13th నెంబర్ కంటే 6 తక్కువ. 12th నెంబర్ ఈజ్ 4 greater than the 13th నెంబర్ అంటే 12th నెంబరు 13th నెంబర్ కంటే 4 ఎక్కువ. ఈజ్ ఈక్వల్ టు ఎంత 235. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x 3x. 3x minus 2 is equal to 235. 3x is equal to 235 plus 2, 237. x is equal to ఏమవుతుంది 237/7 అంటే 79. 3 7 21, 2 మిగులుతుంది 27. x 79 వచ్చింది. సో 11th నెంబర్ ఏమనుకున్నాం మనం x - 6 అనుకున్నాం. అంటే 79 - 6 అంటే 73. 12th నెంబర్ ఏమనుకున్నాం x + 4 అనుకున్నాం. 79 + 4 అంటే 83. 11th నెంబర్కి 12th నెంబర్కి యావరేజ్ అడిగాడు.
73, 83 యావరేజ్ మిడిల్ నెంబర్. రెండింటికి 10 డిఫరెన్స్ ఉంది. మిడిల్ నెంబర్ అంటే 5. 73కి 5 యాడ్ చేస్తే ఎంత? 78. యావరేజ్ మిడిల్ నెంబర్ అంటే యావరేజ్ ఎంత? 11th నెంబర్కి 12th నెంబర్కి 78. ఇది బేసిక్ అప్రోచ్ అండి. దీనికి కూడా స్మార్ట్ అప్రోచ్ ఉంది. ఈ స్మార్ట్ అప్రోచ్ లో కూడా ఈ పార్ట్ మాత్రం సేమ్ ఉంటుందండి. స్మార్ట్ అప్రోచ్ లో కూడా ఈ పార్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఈ 235 తీసుకురావడానికి మనం స్మార్ట్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఏ విధంగా తీసుకొస్తామో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఆల్రెడీ ఇచ్చాడు 13 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమని ఇచ్చాడు? 70 అని ఇచ్చాడు. సారీ, 13 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమని ఇచ్చాడు? 70 అని ఇచ్చాడు. అందులో ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమన్నాడు? 60. నెక్స్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి? 25% ఎక్కువ అన్నాడు. 60లో 25% ఎక్కువ అంటే 60 × 5/4 చేసాం. ఎంత వచ్చింది? 75. ఇంకా మిగతా 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటో తెలియదు, లేదా మిగతా 3 నెంబర్స్ యొక్క సమ్ ఏంటో మనకి తెలియదు. ఇప్పుడు దీనికోసం డీవియేషన్ మెథడ్ తీసుకుందాం. యావరేజ్ ఎంత? 70. ఎంత తక్కువ ఉందండి? ఇది 10 తక్కువ ఉంది. -10 × 5 -50. ఇది ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. 5 5లు ఎంత? 25. ఇటు పక్క డీవియేషన్ -25 అండి. ఇటు పక్క 25 తక్కువ ఉంది కాబట్టి ఇటు పక్క 25 ఎక్కువ ఉండాలి. ఏది? మిగతా 3 నెంబర్స్కి. మిగతా 3 నెంబర్స్ యొక్క సమ్ ఏమవుద్ది? 3 70లు 210 అవుతుంది. ఇక్కడ 25 తక్కువ ఉంది కాబట్టి 25 ఎక్కువ చేసుకోవాలి. 235. అర్థమైందా? చాలా సింపుల్ అండి. ఇందాక ఏంటంటే మొత్తం 13 70లు 910 చేసాం, 5 60లు 300 చేసాం, 5 75లు 375 చేసాం. ఈ 300 375 యాడ్ చేసుకొని ఆ 910 నుంచి తీసేస్తే మనకి 235 వచ్చింది. ఇప్పుడు అంతగానం చేయాల్సిన పని లేదు. జస్ట్ చూడంగానే చేసేయచ్చు. 10 తక్కువ ఉంది -50, 5 ఎక్కువ ఉంది 25. సో -25. ఇటు -25 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ +25 ఎక్కువ ఉండాలి. 73 210 ఆల్రెడీ తెలుసు. 210కి 25 యాడ్ చేస్తే ఎంత? 235. ఈ 235 దేనిదేంది? 11th 12th + 13th = 235. ఇక్కడ నుంచి చేసేయచ్చు. దీన్ని x అనుకున్నాం. ఇది ఏమొచ్చింది? x - 6 వచ్చింది, x + 4 వచ్చింది. ఇక ఇంతకుముందు దాంట్లో చేసినట్టే x సాల్వ్ చేస్తాం. x సాల్వ్ చేస్తే మనకి 79 వచ్చింది. సో 11th నెంబర్ ఏమో 73 అయింది, 12th నెంబర్ ఏమో 83 అయింది. యావరేజ్ ఎంత అవుతుంది? 78 అవుతుంది. సో ఇక్కడ మనం అప్రోచ్ చేసిన షార్ట్ అప్రోచ్ ఏంటంటే ఈ 235 తీసుకురావడం కోసం ఈ డీవియేషన్ లో 25 తక్కువ ఉందని తెలుసుకుందాం. ఇటు 25 తక్కువ ఉంది కాబట్టి ఇటు 25 ఎక్కువ ఉండాలి. ఒక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లలో 80% మంది ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇన్ అన్ ఎలక్షన్ 80% ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఆఫ్ దీస్ ఓట్స్ 5% డిక్లేర్డ్ ఇన్వాలిడ్. మొత్తం ఊళ్ళో కొంతమంది ఓట్లు ఉన్నాయట. అందులో 80% మంది మాత్రమే ఓటేశారు. ఆ ఓటేసిన వాళ్ళ దాంట్లో కూడా ఒక 5% ఓట్స్ ఇన్వాలిడ్, అంటే సరిగ్గా వేయలేదేమో. అంటే మన బ్యాలెట్ పేపర్ వేసినప్పుడు సరిగ్గా రెండింటి మీద కుదరడం కానీ లేకపోతే రెండింటి మీద నొక్కడం కానీ చేసి ఉంటారు. ఓకే, అలా అప్పుడు ఏమని ఇన్వాలిడ్ అయిపోయింది. అందులో గెలిచిన క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 11,400 ఓట్లు వచ్చాయి. అర్థమైందా? ఓట్లు రావడం, అదేవిధంగా ఆ వ్యాలిడ్ అయిన ఓట్లలో 60% ఓట్లు ఆయనకే పడ్డాయి. అయినా గ్రామంలో ఉన్న అర్హులైన ఓటర్లు ఎంతమంది ఉన్నారు? సింపుల్ క్వశ్చన్ అండి. ఎక్స్ అనుకుంటాం అర్హులైన ఓటర్లు. 80% ఎలిజిబుల్ ఓటర్స్ కాబట్టి 4/5. ఎప్పుడేం చెప్పింది నాకు ఆల్రెడీ. 60% అంటే 3/5 అని చెప్పాను, 40% అంటే 2/5 అని చెప్పాను, 80% అంటే ఎంత? 4/5. వాళ్ళల్లో 5% ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యాయి. దాని మీనింగ్ ఏంటి? 95% ఓట్స్ వ్యాలిడ్ అంటే కదా. 95% అంటే 19/20. అవి మనకు తెలిసి ఉండాలి వెంటనే. 95% అంటే 95/100. ఫిఫ్త్ టేబుల్లో 5 19 జార్ 5 20 జార్ ఇంటూ దాంట్లో 60% ఓట్స్ వచ్చాయి ఆయనకి. 60% ఓట్స్ అంటే ఎంత? 3/5. ఇవన్నీ కలిపి 11,400కి ఈక్వల్ అయ్యాయి. ఓకే, మనకి 19th టేబుల్ వస్తే 19 6 జార్ 114 అని తెలుస్తుంది. 600 3 టేబుల్లో పోతుంది 200 4 1 జార్ 450 జార్ ఏమవుతుంది? x = ఈ బైలో మొత్తం అది ఇంటూ అవుతుంది. 20 × 5 అంటే 100 ఇంటూ 5 5 జార్ ఎంత? 250. సో x = ఏమొస్తుంది? 25. 3 సున్నాలు ఉన్నాయి. సో x = ఎంత? 25,000. సింపుల్ బేసిక్ వచ్చినండి. అర్థమైందా? గ్రామంలో x మంది ఉన్నారు. అందులో 80% ఓట్లు పోలయ్యాయి, అంటే ఓటేశారు 4/5. అందులో 5% ఇన్వాలిడ్ కాబట్టి మిగతా 95% అనేది వ్యాలిడ్. 19/20. 60% వచ్చాయి ఓట్లు.
3/5 ఈజ్ ఈక్వల్ టు 11,400 చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే 25,000 వచ్చేస్తుంది. 1.5 సంవత్సరానికి 18% చక్రవడ్డీ తప్పున చక్రవడ్డీ ఎంత 2,862. ప్రిన్సిపల్ మీన్స్ అసలుని కనుగొనమన్నాడు. ఓకే, సింపుల్ అండి. ఇప్పుడు 1 ఇయర్కి ఎంత 18%, అక్కడ 1.5 ఇయర్ అన్నాడు కాబట్టి 1 ఇయర్కి 18% కాబట్టి హాఫ్ ఇయర్కి ఎంత అవుతుందంటే 9% చక్రవడ్డీలో. 1 ఇయర్కి 18% కాబట్టి హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది 9%. ఈ రెండింటికి కలిపి చేయాలంటే మనకి సింపుల్ ఫార్ములా ఉంది ఇంట్రెస్ట్కి, x ప్లస్ వై ప్లస్ xy/100. అదేనా, ఒక సంవత్సరం 8%, ఒక సంవత్సరం 9% అయితే 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత అంటే 8 ప్లస్ x ప్లస్ వై ప్లస్ xy/100 అంటే 18 ప్లస్ 9 ప్లస్ 18 ఇంటూ 9/100. 18 ప్లస్ 9 అంటే 27. 18 9 జార్ ఎంత 162/100. సో ఏమవుతుంది 1.62 అవుతుంది. సో ఏమవుతుంది ఇది 28.62% వడ్డీ రేటు. వడ్డీ రేటు ఎంత అవుతుందంటే 28.62. వడ్డీ దేనికి సమానమైంది 2862కి సమానమైంది. అంటే ఇక్కడ ఎంత ఇది 28.62 అనేది 2862కి సమానం అయితే ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 100 దేనికి సమానం. ఇదేమో 100 టైమ్స్ ఉందండి. 28.62 2862 కావాలి అంటే 100 టైమ్స్. దీన్ని కూడా మనం 100 టైమ్తో మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 100 అంటే ఎంత 10,000. 100 ఇంటూ 100 ఏమవుతుంది 10,000. అర్థమైందా? సో ప్రిన్సిపల్ ఎంత 10,000. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఫార్ములా x ప్లస్ వై ప్లస్ xy/100. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట మొత్తంపై 3 సంవత్సరాలకి, ఇది 16/2/3 అండి, 16/2/3. ఓకే, 16/2/3 వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ 1,270 రూపాయలు అయితే అదే. ఓకే అండి, 11th క్వశ్చన్. సో ఏమిచ్చాడు, ఒక నిర్దిష్ట మొత్తంపై 3 సంవత్సరాలకి 16/2/3% చొప్పున చక్రవడ్డీ ఎంత 1,270 రూపాయలు అయ్యాడు. సో అదే మొత్తానికి అదే కాలానికి అదే వడ్డీ రేటుతో అయ్యే బారు వడ్డీ ఎంత అన్నాడు. చక్రవడ్డీ ఇచ్చాడు, బారు వడ్డీ కనుక్కో అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది 16/2/3%. 16/2/3 అంటే 1/6 అని గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ 6 అయితే ఇంట్రెస్ట్ ఎంత 1 అన్నట్టు, టోటల్ ఎంత 7 అన్నట్టు. ప్రిన్సిపల్ 7 అయితే, అసలు 7 అయితే, మొత్తం ఎంత 6 అయితే అసలు 7 అన్నట్టు. 3 years కాబట్టి 6 క్యూబ్ 7 క్యూబ్, అందుకే మీకు క్యూబ్స్ కూడా వచ్చి ఉండాలని చెప్పింది. 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343. సో ఇంట్రెస్ట్ ఎంత 127. అక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 1270. సో 10 టైమ్స్ 1 part 10 అయితే ప్రిన్సిపల్ ఎంత 216 ఏమవుతుంది 2160 అవుతుంది. ప్రిన్సిపల్ వచ్చింది. మనకు కావాల్సింది బారు వడ్డీ. బారు వడ్డీ అంటే ఎంత PTR/100. ప్రిన్సిపల్ ఎంత 2160 టైమ్ 3. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 16/2/3. 16/2/3 అంటే మనం 1/6 తీసుకోవచ్చు, కింద 100 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు 33 1/3% కనపడింది అంటే 1/3. ఆ టైంలో కింద 100 తీసుకోవాల్సిన పని లేదు. 3 1 జార్ 3 2 జార్ 2160/2 1080. 2000 2 ఇంటూ 1000 2000 280 160 1080 రూపాయలు. అర్థమైనా? ఇదేంటి చక్రవడ్డీ ఇచ్చి బారు వడ్డీ కనుక్కోమన్నాడు. ఓకే, ఒక విక్రేత కిలోకి 300 రూపాయలు చొప్పున 15 కిలోల డార్జిలింగ్ టీ 15 కేజీల చొప్పున కిలో ఎంత 300 రూపాయలు. నెక్స్ట్ ఎంత అస్సాం టీ ఎంత 25 కేజీల చొప్పున 240 రూపాయలు. ఈ రెండింటిని మిక్స్ చేసాడట. మిక్స్ చేస్తే ఎన్ని వచ్చింది మనకి 40 కేజీలు వచ్చింది. ఎంత కమ్మాడట కేజీ 260. సేమ్ అండి, 10 కేజీలు ఒక రకము, 15 కేజీలు ఒక రకం, 25 కేజీల రకం కలిపాడు. రెండింటిని కలిపి మిక్స్ చేసి ఈ రేట్ కమ్మాడు. సో వాడికి ఎంత కాస్ట్ పడింది, ఎంత కమ్మిండో చూద్దాం. అర్థమైందా? అది చూసే ముందు క్యాన్సిల్ అయ్యి చూద్దాం. 5 3 జార్ 5 5 జార్ 5 8 జార్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 5తో క్యాన్సిల్ చేశాం కాబట్టి లాస్ట్ లో మళ్ళీ 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ అడిగింది ఏంటంటే మొత్తం లాభం లేదా నష్టం అడిగిండు. లాభ శాతం లేదా నష్ట శాతం అడిగుంటే కనుక క్యాన్సిల్ చేసినాం కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన పని లేదు.
అమౌంట్ రూపంలో అడిగాడు కాబట్టి మనం క్యాన్సిల్ చేసింది మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలి. ఎంత కష్టపడుతుంది? 300 900 24 5 120 అంటే 1200. సో ఎంత కష్టపడింది మొత్తం? 2100. 12 + 9 21. ఎంత కమ్మాడట? 260 × 8 8 సున్నాలు 0 8 48 8 2 16 4 ఎంత? 2080. 2100 కొన్నాడు, 2080కి అమ్మాడు అంటే 20 రూపాయలు లాస్. ఇందాక 5తో క్యాన్సిల్ చేసాం కాబట్టి 5తో మల్టిప్లై చేయాలి. సో మొత్తం ఎంత? 100% అనేది 100 రూపీస్ అనేది లాస్. అర్థమైందా? ఆ విధంగా మనం చేసుకోవాలండి. ఇది చూడండి, కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్న క్వశ్చన్ అండి ఇది. అందుకే మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను టైం మేనేజ్మెంట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఏవైతే లెంతీ కనిపించాయో నాకంటే నాకు కొన్నే లెంతీ అనిపించవచ్చు, మీకు ఎక్కువ లెంతీ అనిపించవచ్చు. ఒక 4 to 5 క్వశ్చన్స్ లేదా 5 to 6 క్వశ్చన్స్ లెంతీ అనిపించినవి ఉంటే వాటిని సెకండ్ రౌండ్కి పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే వాటిని ఫస్ట్ రౌండ్లోనే చేస్తే వాటికి ఒక్క క్వశ్చన్కే మీరు 1-2 minutes టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడే టైం మొత్తం అయిపోయి నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు చేయలేరండి, టైం పడుతుంది. అందుకే మీకు హార్డ్ అనిపించిన క్వశ్చన్ వెంటనే స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అర్థమైందా? అప్పుడు మనం టైం సేవ్ చేయొచ్చు, ఈజీ క్వశ్చన్స్ ఫాస్ట్గా చేసేయచ్చు, అప్పుడు వీటికి ప్రశాంతంగా టైం కేటాయించవచ్చు. కానీ వీటికే టైం కేటాయించుకుంటూ కూర్చుంటే దీనికే 3-4 నిమిషాలు ఒక టైం పట్టింది, ఏదైనా ఒక క్వశ్చన్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిపోయి 3-4 minutes. సో ఓకే అండి, మనం ఈ క్వశ్చన్ ఏం చేస్తామంటే మనం సెకండ్ సెషన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మిక్చర్స్ టైప్లో మోడల్స్ చెప్తాను. ఇది మిక్చర్స్ క్వశ్చన్, మిశ్రమాలు. అందులో ఓకే, మిక్చర్స్ టైప్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ వాటర్ రేషియో మనకి సంథింగ్ ఒక పర్సంటేజ్ ఉందనుకోండి, 3:2 రేషియోలో ఉందనుకుందాం. ఓకే, దాంట్లో నుంచి మనం ఒక 10 లీటర్స్ తీసేసాం. 10 లీటర్స్ తీసేసి మళ్ళీ 10 లీటర్స్ మిల్కే యాడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ వచ్చే మిల్క్ వాటర్ రేషియో ఎంత అంటాడు. 10 లీటర్స్ తీసేస్తాం, మళ్ళీ యాడ్ చేసేది కూడా 10 లీటర్స్. సెకండ్ టైప్లో ఎంత ఉంటుందంటే 15 లీటర్స్ తీసేస్తాం కానీ యాడ్ చేసేది 10 లీటర్స్. అంటే ఇక్కడ రిమూవ్ చేసేది యాడ్ చేసేది సేమ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం తీసేది క్వాంటిటీ డిఫరెంట్ ఉంది, యాడ్ చేసే క్వాంటిటీ డిఫరెంట్ ఉంది అనమాట. అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఏంది, 75 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీరు 3:2 నిష్పత్తిలో ఉంది. మనం ఓన్లీ మిశ్రమాన్ని తీసేసి ఏమి యాడ్ చేస్తున్నాడంటే మిల్క్ యాడ్ చేస్తున్నాడు. సో ఇలాంటి ఇచ్చిన క్వశ్చన్స్లో క్వాంటిటీ 15 లీటర్లు తీసేసాడు కానీ యాడ్ చేసింది మాత్రం 10 లీటర్లే. అర్థమైందా? సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఏమి యాడ్ చేశాడో దాన్ని పక్కన పెట్టి మిగతా దాన్ని తీసుకోవాలి. అర్థమైందా? వాటర్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ ఏ రేషియోలో ఉంది? మొత్తం మిల్క్ 3 వాటర్ 2. సో వాటర్ ఎంత? 2 బై టోటల్ ఎంత? 5. 75 లీటర్ల నుంచి 10 లీటర్లు తీసేశారు, 60. 15 లీటర్లు తీసేశారు కాబట్టి ఇంకా 60 లీటర్లు ఉంటుంది. ఇంకా మిగతా 10 లీటర్లు యాడ్ చేశారు కాబట్టి మిల్క్ 70 లీటర్స్ ఉంటుంది. 5 ఒకట్లు 5 12, 2 ఒకట్లు 2 35, 12/35. చిన్న సింపుల్ షార్ట్ కట్. అర్థమైందా? నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, సింపుల్ షార్ట్ కట్. వాటర్ ఎంత ఉంది? 2 బై టోటల్ ఎంత? 5 ఇంటూ 75 లీటర్ల నుంచి 15 లీటర్లు తీసేశారు కాబట్టి 60 లీటర్లు. ఇప్పుడు 10 లీటర్ మిల్క్ యాడ్ చేశారు కాబట్టి మొత్తం 70 లీటర్లు. ఈ 12 అనేది వాటర్, ఈ 35 అనేది వాటర్ ప్లస్ మిల్క్. దీని మీనింగ్ ఎంత? ఓన్లీ మిల్క్ ఎంత ఉంటుంది అప్పుడు? 35 నుంచి 12 పోతే 23, మొత్తం 35. వాటర్ 12 కాబట్టి మిల్క్ ఎంత? 23. సో మనకు కావాల్సింది ఏంటి? మిల్క్ టు వాటర్ రేషియో. సో ఏమవుతుంది? 23:12. అదేనా? చాలా సింపుల్ షార్ట్ కట్ అండి, ఇది నాకు చాలా ఇష్టమైన షార్ట్ కట్ అనమాట.
ఎంత సింపుల్గా అయిపోతుంది. 2/5 వేసుకొని ఇంటూ 15 లీటర్లు యాడ్ చేస్తే తీసేసాం కాబట్టి 60 లీటర్లు ఉంటుంది. మళ్ళీ 10 లీటర్లు యాడ్ చేసాం కాబట్టి 70 లీటర్లు ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. హోల్సేలరు ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక వస్తువును కొన్నాడట. కొనేసి ఒక ఎక్స్ రూపీస్ కొన్నాడు, సి రూపీస్ కొన్నాడు. కాస్ట్ ఎంత? సి రూపీస్ కొన్నాడు. కొనేసి ఏం చేశాడు? 50% మార్కప్, అంటే ప్రకటిత ధరని 50% ఎక్కువ పెట్టాడు దానికంటే. అర్థమైందా? ఇప్పుడు హోల్సేలర్ ఏం చేశాడంటే కొనేసి రిటైలర్కి అమ్మాడు. రిటైలర్ మళ్ళీ కస్టమర్కి అమ్మాడు. ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఇది. ఆ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఏమేమి జరిగాయో చూద్దాం. హోల్సేలర్ సి రూపీస్ కొన్నారు ఫ్యాక్టరీ నుంచి. కొని ఏం చేశాడు? మార్కప్ ప్రైస్ 50% ఎక్కువ పెట్టాడు. 50% అంటే 1/2, ఎక్కువ అంటే 3/2. కొని ఏం చేశాడు? మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% అంటే 1/5 డిస్కౌంట్ కాబట్టి మైనస్. సో ఏమవుతుంది? 4/5. ఇది ఎవరికి అమ్మాడు? రీటైలర్కి అమ్మాడు. రీటైలర్ మళ్ళీ ఏం చేశాడు? 40% మార్కప్ ప్రైస్ పెట్టాడు. 40% 2/5 అప్పు కాబట్టి 7/5. కానీ కొంచెం మంచితనంతో ఏం చేశాడంటే ఒక 10% డిస్కౌంట్ పెట్టాడు. 1/10 డిస్కౌంట్ కాబట్టి మైనస్. చివరికి కస్టమర్ దగ్గరికి వచ్చరికి ఎంత వచ్చింది? 18,144 రూపీస్ వచ్చింది. అదేనా? క్యాన్సిల్ అయ్యేంటే క్యాన్సిల్ చేసుకొని చూడండి. 9th టేబుల్లో 9 2 జార్ 18, 1 దించుకున్నాం పోదు, 4 రెండు ఒకేసారి దించుకున్నాం కాబట్టి 0 పెట్టుకుంటాం. 9 1 జార్ 9, 5 మిగులుతుంది. 54 అంటే 9 6 జార్. 7th టేబుల్ చూసుకుందాం. 7 2 జార్ 14, 6 మిగులుతుంది, 61. 7 8 జార్ 56, 5 మిగులుతుంది, 56. మళ్ళీ 7 8 జార్ 56. 4 7 28, 4 రోజులు 8, 3 24. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24 ఇంటూ 2 5లు 10 ఇంటూ 5 10లు 50. 24 5లు 120, పక్కన ఇంకో 2 సున్నాలు ఉన్నాయి. సో మనకు వచ్చిన కాస్ట్ ఎంత? 12,000 రూపాయలు. అర్థమైందండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమ్ అండ్ వర్క్, ఇది మీరు ఒకసారి ట్రై చేస్తుండండి. చాలా ఈజీ క్వశ్చన్ అండి. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఏ విధంగా చేస్తారో చూద్దాం. చూడండి, ఏ రెండు నిర్దిష్ట స్టేషన్ల మధ్య ఒక రైల్వే ట్రాక్ ని 16 రోజుల్లో వేయగలరట. ఏ ఎన్ని రోజుల్లో వేస్తారట? 16 రోజుల్లో వేయగలడు. బి ఎన్ని రోజుల్లో వేస్తారట? 12 రోజుల్లో వేయగలరట. ఓకే, అట్లా కనపడగానే ఎం ఎల్సిఎం తీసుకోవాలి. 16కి 12కి ఎల్సిఎం ఎంత? 48. ఏ విధంగా చూస్తారని 16th టేబుల్ చూస్తా. 16 1 జార్ 16, 16 2 జార్ 32, 16 3 జార్ 48. ఓకే, 48 అనేది 12 కూడా పోతుంది కాబట్టి సి హెల్ప్తో వాళ్ళు ఏం చేస్తారట? 4 days లోనే వేయగలుగుతారట. ఇండివిజువల్గా ఎఫిషియన్సీ ఎంత? 16 3 జార్ 48, 12 4 జార్. సిఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 4. ఇక్కడ ముగ్గురు ఎఫిషియన్సీ కలిపితే 4 12 ఎంత? 48. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత అంటే 12. అందులో A3 B4 ఇద్దరిది కలిపి 7. సి ఒక్కడ ఎఫిషియన్సీ ఎంత? 5. క్వశ్చన్ ఏంటి? సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? వర్క్ ఎంత? 48. ఎఫిషియన్సీ ఎంత? 5. 5 9లు 45, 3 మిగులుతుంది కాబట్టి 9 3/5. ఎన్ని రోజుల్లో చేయగలట? 9 3/5 రోజులు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఎఫిషియన్సీ తెలుసుకుందాం. సి ఎఫిషియన్సీ 5 అని తెలిసింది. ఓకే, ఓకే. ఒక 3 వెరైటీలు ఉన్నాయట. కిలోకి 40 రూపాయలు, కిలోకి 50 రూపాయలు మరియు తెలియని 3వ ధర కలిగిన 3 రకాల బియ్యాలు ఉన్నాయట. ఓకే, ఏ రేషియోలో ఉన్నాయి? 2:3:5. వాటి రేట్లు ఎంత? 40 రూపాయలు, 50 రూపాయలు, తెలియని. ఈ మూడింటిని కలిపాడట. ఒకవేళ ఫలితంగా లభించే మిశ్రమాన్ని కిలోకి 55 రూపాయల చొప్పున విక్రయించాడు. ఈ మూడింటిని కలిపి 55 రూపాయలకు అమ్మటం వల్ల లాభం ఎంత వచ్చిందట? 10% వచ్చిందట. అంటే
ఏ కెన్ బిల్డప్ ఏ వాల్ ఇన్ 3 days. ఏ ఒక గోడని 3 కాదండి, క్వశ్చన్ తప్పండి, చూడలేదు నేను. ఏ 3 days లో, బి 3 days లో కూల్చడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏ 8 days. ఓకే, ఏ ఒక గోడని 8 days లో నిర్మించగలడు, బి అదే దాన్ని 3 రోజుల్లో పడగొట్టగలడు. ఒకళ్ళేమో నిర్మిస్తున్నారు, ఒకళ్ళేమో పగలగొడుతున్నారు. అంటే ఒకళ్ళది ప్లస్ తీసుకోవాలి, ఒకళ్ళది మైనస్ తీసుకోవాలి ఎఫిషియన్సీలో. ఏ ఎంత 8 days, బి ఎంత 3 days. మొత్తం ఎల్సిఎం అని తీసుకుంటామంటే 24. ఎఫిషియన్సీ కాడికి వచ్చేసరికి +3, 8 3 24, ఇది -8. ఇల్లు కడుతున్నాడు, ఇతను కూల్చుతున్నాడు కాబట్టి ఇది +3, ఇది -8. ఏ 4 రోజులు పని చేశాడు. 4 రోజులు అంటే 4 × 3 ఎంత, 12 యూనిట్లు కట్టేశాడు. మొత్తం టోటల్ వర్క్ ఎంత 24 యూనిట్స్లో 12 యూనిట్లు కట్టేశాడు. తర్వాత బి ఏతో 2 రోజులు మాత్రమే పనిచేశాడు. ఇప్పుడు 4 రోజులు పనిచేసిన తర్వాత ఇప్పుడు బి కూడా వచ్చాడు అనమాట. వాడి పని ఏంటి, కూల్ చేయడం. అర్థమైందా? ఈ 2 రోజులు ఎంత ఉంటుందండి, వీడు 3 యూనిట్లు కడుతుంటే వీడు 8 యూనిట్లు కూల్చుతుంటాడు. అంటే ఎఫిషియన్సీ ఎంత కంబైన్డ్గా -5 యూనిట్లు అవుతుంది. ఎన్ని రోజులు అట్లా, అది 2 రోజులు. 2 × -5 అంటే -10 యూనిట్స్. సో కంప్లీట్గా 2 రోజులు ఉన్న తర్వాత ఏమైంది, మొత్తం మీద కట్టింది ఎంత 2 యూనిట్సే. 12 యూనిట్లు కడితే 10 యూనిట్లు అనేది పగలగొట్టడం జరిగింది. ఇక గోడ యొక్క మిగిలిన భాగాన్ని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. గోడ యొక్క మిగిలిన భాగం అంటే ఎంత, 2 యూనిట్లే వర్క్ అయింది. ఇంకెన్ని యూనిట్స్ వర్క్ ఉంది, 22 యూనిట్స్ వర్క్ ఉంది. ఆ 22 యూనిట్స్ వర్క్ ని ఏ ఒక్కడే చేయాలి. ఏ ఎంత ఎఫిషియన్సీ 3. 22/3 అంటే 3 ఏళ్ళు 21, 1 మిగులుతుంది. 7 1/3 days. అర్థమైందండి? ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ 3 యూనిట్స్ వచ్చింది, బి ఎఫిషియన్సీ -8 యూనిట్స్ వచ్చింది. ఏ అనేవాడు 4 రోజులు పనిచేశాడు కాబట్టి 12 యూనిట్లు కట్టాడు. తర్వాత 2 రోజులు మాత్రం ఏ అనేవాడు బితో జాయిన్ అయ్యాడు. ఈ 2 రోజులు ఏమవుతుంది, ఏ 3 యూనిట్లు కడితే బి 8 యూనిట్లు కూల్ చేయడం అవుతుంది. సో కంప్లీట్గా ఏమవుతుంది, -5 అవుతుంది. అలాంటిది 2 రోజులు పనిచేశారు కాబట్టి -10 యూనిట్లు. సో 2 యూనిట్లే కట్టాడు చివరికి. మిగతా ఎంత ఉంది, 22 యూనిట్స్ చేయడానికి ఏ ఒక్కడికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. సో ఏ కెపాసిటీ అంతా 3 యూనిట్లు. 22/3 అంటే 7 1/3 రోజులు పడుతుంది. ఓకే, ఒక విమానం 5 గంటల వ్యవధిలో గంటకి 240 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరాన్ని ప్రయాణిస్తుంది. అదే దూరాన్ని కేవలం 1 గంటలో ప్రయాణించాలంటే వేగం ఎగరాలి. డిస్టెన్స్ సేమ్ అండి. ఓకే, డిస్టెన్స్ అనేది సేమ్. మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి s × t కాన్స్టెంట్ అవుతుంది. S1t1 ఈజ్ ఈక్వల్ టు S2t2 అవుతుంది. సింపుల్. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి S1t1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, S2t2 అవుతుంది. S1 ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టీ. స్పీడ్ ఇంటూ టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుంది, S1t1 ఈజ్ ఈక్వల్ టు S2t2 అవుతుంది. S1 ఎంత 240, టైం ఎంత 5, S2 స్పీడ్ తెలీదు, T2 ఎంత 1. సో S2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1200. 240 × 5 అంటే 1200 km/h. ఇంకా సింపుల్ అండి. మనం కారులో ఒక హైదరాబాద్ వెళ్తున్నాం అనుకుందాం, అర్థమైందా? ఒక 100 కిలోమీటర్స్ దూరంలో వెళ్తే 2 అవర్స్లోనే వెళ్తాం. దాన్ని డబల్ స్పీడ్ చేసాం అనుకోండి, 200 కిలోమీటర్ స్పీడ్ చేస్తే 1 అవర్లోనే వెళ్తాం. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. డిస్టెన్స్ సేమే, స్పీడ్ పెరిగితే ఏమవుతుంది, టైం తగ్గుతుంది. సో డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. S × t ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది, S1t1 ఈజ్ ఈక్వల్ టు S2t2 అవుతుంది. ఓకే ఓకే ఒక వ్యక్తి ఏ నుంచి బి వరకు ప్రయాణిస్తాడు. ఒకవేళ అతను గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే అతను 1 గంట ముందుగానే చేరతాడట. అలా కాకుండా 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 1 గంట లేటుగా చేరుకుంటాడట. అయినా ఏ నుంచి బికి మధ్యన డిస్టెన్స్. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి విత్ 50 kilometers speed, he reaches early by 1 hour. But if he travels with a speed of 30 km/h, he will reaches 1 hour late. ఓకే, 50 కిలోమీటర్ల స్పీడ్ అయితే 1 అవర్ ఎర్లీగా వెళ్తాడు, 30 కిలోమీటర్ల స్పీడ్ అయితే 1 అవర్ లేట్గా వెళ్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోమంటాడు. డైరెక్ట్ ఫామ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పర్టికులర్ టైంతో వెళ్తే లేట్ అవుతుంది, ఒక పర్టికులర్ టైంతో అయితే తొందరగా వెళ్తాడు అన్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 × S2 by S1 - S2 into time difference delta t.
ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, అర్థమైందా? S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2. స్పీడ్ ఎప్పుడు హై స్పీడ్ తీసుకోవాలి. S1 అంటే హై స్పీడ్ తీసుకోవాలి, S2 అంటే స్లో స్పీడ్ తీసుకోవాలి. టైం డిఫరెన్స్, ఒక అవర్ ఏమో ఎర్లీ అంటే 1 అవర్ ఏమో ఎర్లీగా వెళ్తాడు, లేకపోతే 1 అవర్ లేట్గా వెళ్తాడు. సో టోటల్ డిఫరెన్స్ ఎంత? 2 అవర్స్. ఒకటి ఎర్లీ ఒకటి లేట్ ఉంటే రెండింటిని యాడ్ చేసుకోవాలి. 2 ఎర్లీ ఉన్నా 2 లేట్ ఉన్నా సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ కేసులోనేమో 30 నిమిషాలు లేటు, సెకండ్ కేసులో కూడా 20 నిమిషాలు లేట్ అన్నాడు అనుకో, 2 లేటే కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 10 నిమిషాలు. అట్లా కాకుండా ఫస్ట్ కేసులోనేమో 30 నిమిషాలు లేటు, సెకండ్ కేసులోనేమో 20 నిమిషాలు ఎర్లీ అంటే డిఫరెన్స్ అంటే యాడ్ చేసుకోవాలి. 30 + 20 అంటే 50 నిమిషాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం గంటల్లోనే ఉంది కదా, ఫస్ట్ 1 అవర్ లేట్ ఉంది, తర్వాత 1 అవర్ ఎర్లీ ఉంది, లేదా 1 అవర్ ఎర్లీ 1 అవర్ లేట్, డిఫరెన్స్ ఎంత మొత్తం 2 అవర్స్. ఓకే, డి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ స్పీడ్ ఎంత 50 ఇంటూ 30 బై 50 మైనస్ 30 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత 2. 50 ఇంటూ 30 బై 50 మైనస్ 30 అంటే 20 ఇంటూ 2, 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 53 ఎంత 150 కిలోమీటర్లు. సో వీడియో చూసే వాళ్ళకి చిన్న క్వశ్చన్ అండి, 50 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే 1 అవర్ లేట్గా వెళ్తాడు, 30 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే 1 అవర్ తొందరగా వెళ్తాడు. కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళకి క్వశ్చన్ ఏంటి అంటే కరెక్ట్ స్పీడ్తో వెళ్ళాలి, ఏ స్పీడ్తో వెళ్తే అతను కరెక్ట్ టైంకి వెళ్తాడు? ఆన్సర్ అనేది కామెంట్స్లో చేయండి. రింగ్ షేప్డ్ మెటాలిక్ డిస్క్, రింగ్ షేప్డ్ మెటాలిక్ షీట్ ఏ షేప్లో ఉందట? రింగ్ షేప్లో ఉందట. ఇది ఒక రింగ్ అనుకోండి, ఇదంతా షీట్ అండి. ఇదంతా మెటాలిక్ షీట్. ఓకే, ఇదంతా షీట్. ఓకే, దీని యొక్క అవుటర్ రేడియస్ 10 అట. అవుటర్ రేడియస్ ఎంత 10, ఇన్నర్ రేడియస్ 6 అట. అయినా దీని యొక్క ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుందని అడిగాడు. అర్థమైందా? ఇదేమో 10 స్క్వేర్, ఇదేమో లోపల 6 స్క్వేర్. తీసేస్తే 10 స్క్వేర్ ఏమో 100, 6 స్క్వేర్ ఏమో 36. 100లో 36 పోతే ఎంత 64%. అర్థమైందా? పై ఆర్ స్క్వేర్ కదా సర్కిల్ది, రెండిట్లోనూ పై ఉంటుంది కాబట్టి పైతో ప్రాబ్లం లేదు. ఆర్ స్క్వేర్ అంటే 100, ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 36. ఈ రింగ్ ఉంది, రింగ్ మధ్యలో పార్ట్ ఉంది కదా, పూర్తి వృత్తంలో ఎంత వైశాల్యం అన్నాడు. పూర్తి వృత్తం ఏమో 100, ఈ రింగ్ ఎంత ఉంటుంది? దీని ఏరియా 100లోంచి 36 పోతే ఎంత 64 ఉంటుంది. 64% అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ ఒక సర్క్యులర్గా ఆ షేప్లో పాండ్ ఉంది. ఓకే, ఇదంతా వాటర్, ఒక కొలను. దీని చుట్టూ 2 మీటర్స్ విడ్త్తో ఒక పాత్ ఉందట, వాకింగ్ చేసుకోవడానికి అనుకోవచ్చు. అర్థమైందా? దీని విడ్త్ ఎంత 2 మీటర్స్. ఓకే, పాండ్ ప్లస్ పాత్, ఇది పాండ్ పాత్, ఈ మొత్తం ఏరియా అంటే కంప్లీట్ ఏరియా పాండ్ ప్లస్ పాత్, ఈ ఏరియా ఎంత అంటే 616 ఇచ్చాడు. అలా కాకుండా ఓన్లీ పాండ్ ఏరియా, ఈ లోపల ఉన్న పాండ్ ఏరియా ఎంత ఇచ్చాడంటే 452.16 ఇచ్చాడు. అయినా ఈ పాండ్ వరకు రేడియస్ ఎంత అన్నాడు, ఈ రేడియస్ యొక్క పాండ్ ఎంత అన్నాడు. వాడు ఆల్రెడీ పాండ్ ఏరియా ఇచ్చి రేడియస్ కనుక్కోమన్నాడు. అంటే సింపుల్ ఏం చేయొచ్చు మనం, πr² = 452.12 ఇచ్చాడు, అయినా రేడియస్ ఎంత కనుక్కోమన్నాడు. సింపుల్గా చేయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పమంటే నేను మీకు ఈ అవుటర్ రేడియస్ కూడా ఇచ్చాడు. πR² ఏమనుకున్నా 612. అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని చేస్తున్నాను. R² = 616, 22 2 44, 17 మిగులుతుంది, 176 అంటే 27. 28 ఇంటూ 7 అంటే 196. R² = 196 అంటే R ఎంత 14. సో ఈ కంప్లీట్ రేడియస్ ఎంత 14. దాంట్లో ఈ పాత్ రేడియస్ ఎంత 2. సో అప్పుడు పాండ్ రేడియస్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 12 కదా. ఈ 452.16తో యూజ్ చేయలేదు, కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చాడు. కంప్లీట్ ఏరియా 616 వచ్చింది కాబట్టి రేడియస్ ఎంత 14. అర్థమైందా? మీకు కొన్ని చెప్తాను, మీరు బై హార్ట్ చేసుకోవచ్చు.
టోటల్ 14, దాంట్లో పాతది 2 కాబట్టి 12. రేడియస్ 7 ఉందనుకోండి, కళ్ళు మూసుకొని ఏరియా 154 పెట్టేసేయండి. 154. రేడియస్ 14 ఉందనుకోండి, కళ్ళు మూసుకొని ఏరియా 616 పెట్టేయండి. పెరిమీటర్ ఇది 7 ఉందనుకోండి, మనకి ఇది ఏమవుతుందంటే 44 అవుతుంది. ఇది 14 ఉంటే 88 అవుతుంది వృత్త పరిధి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రేడియస్ 7 ఉంటే వైశాల్యం 154, చుట్టుకొలత 44. రేడియస్ 14 ఉంటే వైశాల్యం 616. ఇది ఫాస్ట్ ఇట్లా చేసేవాడిని. ఏరియా ఎంత ఇచ్చాడు? 616 ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఎంత? 14. అవుటర్ రేడియస్ 14 కాబట్టి పాత్ 2 ఉంది కాబట్టి ఇన్నర్ రేడియస్ ఎంత అవుతుంది? 14 2 తీసేస్తే 12 అవుతుంది. సింపుల్ ఒకటి. నాకైతే 15 to 20 seconds, ఎందుకంటే ఇవి ఆల్రెడీ నోటెడ్ ఉంటాయి కాబట్టి నాకు. రేడియస్ 7 అయితే ఏరియా ఎంత? 154. ఏరియా 616 అయితే రేడియస్ ఎంత? 14. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిచ్చాడండి? 2 పూల పడకల చుట్టుకొలతల నిష్పత్తి 3:5. ఒకవేళ చిన్న పూల పడక బెడ్ వ్యాసార్థం 9 మీటర్లు ఉన్నట్లయితే పెద్ద పూల పడ యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగాడు. చాలా సింపుల్గా వచ్చినండి. 3:5 ఇచ్చాడు. 3 9 అయితే 5 ఎంత? 3 3 5 3 ఎంత? 15. సింపుల్ క్వశ్చన్ అండి. ఎందుకు కొన్నిసార్లు చాలా బేసిక్ అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకే, 3:5 రేషియోలో ఉంది. 3 9 అయితే 5 ఎంత? 15. ఓకే, స్లోపు లైన్ ఈక్వేషన్ అడిగాడు. మనకు తెలిసిందే స్లోపు లైన్ ఈక్వేషన్. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే 3, స్లోప్ ఎంత ఇచ్చాడు? -1. ఇది ఇవి x1 y1, అది స్లోప్ అంటే m 0. y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -x, y ఈజ్ ఈక్వల్ టు -3 ఇటు వస్తే +3. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అంతా ఒక 10 to 20 seconds లో అయిపోయే క్వశ్చన్ అనమాట. కొన్ని క్వశ్చన్లు చాలా ఈజీగా ఇస్తుంటాడు, కొన్ని మీడియంగా ఇస్తుంటాడు. ఓకే, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x² ప్లస్ 1/x² ఎంత అన్నాడు. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే ఇందాక ఆల్రెడీ చెప్పాను, x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 2, 5² మైనస్ 2, 5² అంటే 25, 25 నుంచి 2 పోతే 23. అర్థమైందా? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మనం మధ్యలో రౌండ్ 2 కోసం ఒక క్వశ్చన్ వదిలేసాం, ఆ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కొద్దిగా క్యాలిక్యులేషన్స్తో కూడుకుంది కాబట్టి చూద్దాం. ఒక పురాతన డీలర్ ఏ, బి మరియు సి అనే 3 వస్తువుల్ని వాటి అమ్మకపు ధరలను 4:5:6 నిష్పత్తిలో ఉన్నాయట. సెల్లింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? 4, 5, 6. కాస్ట్ ప్రైస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇతను ఏ పై 10% నష్టాన్ని చూశాడు. 10% అంటే ఎంత? 1/10 నష్టం. 9/10 అంటే ఇది సెల్లింగ్ ప్రైజు, ఇది కాస్ట్ ప్రైజు. ఓకే, 9 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 4కి ఈక్వల్ అయితే 10 అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. 10 4 jar 40, 40/9కి ఈక్వల్ అవుతుంది. 40/9 అంటే 4.44. ఇది కాస్ట్ ప్రైస్. బి ఐటెం పై 50% లాభం పొందాడు. బి ఐటెం పై ఏమైంది? 50% లాభం పొందాడు. 50% అంటే ఏంటి? 1/2. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 3/2. ఇది సెల్లింగ్ ప్రైజు, ఇది కాస్ట్ ప్రైజ్. 3 5కి ఈక్వల్ అయితే 2 దేనికి ఈక్వల్? 2 5 10, 10/3 అంటే 3.33. ఇప్పుడు ఏమైందట అతనికి? సి మీద లాభము లేదు, నష్టం లేదు. 6 కాబట్టి 6. 4 5 9, 9 6 15. యాడ్ చేస్తే 4.44, 3.33 అంటే 7.77. 6 అంటే 13.77 అంటే 13.8 అనుకో. ఓకే, ఎంత వచ్చిందండి లాభం? 1.2 రూపీస్ అనేది లాభం. ఎంత అండి లాభం? లాభం ఎంత ఉంది? 1.2 రూపీస్. లాభ శాతం అన్నాడు కాబట్టి 1.2/13.8 ఇంటూ 100. ఓకే, లాభం ఇక నష్టాలు తీసేసేయండి, లాస్ తీసేయండి, లాస్ తీసేయండి. లాభం 10%, 8% చూడాలి. ఈ పాయింట్లు
13.8ని 14 అనుకోండి సింపుల్గా. 1.2 ఇంటూ 100 అంటే 120. 120/14. 14 ఎందులో ఎంత? 112. అంటే దేంట్లో వస్తుంది ప్రాఫిట్ అనేది 8.88%. ఇక్కడికి వచ్చాక మనం అప్రాక్సిమేటే తీసుకోవాలండి, లేదంటే క్యాలిక్యులేషన్ అనేది కష్టం అవుతుంది. 1.2 నేను ఏం తీసుకున్నాను? 14 తీసుకున్నాను. అర్థమైందా? 14 అంటే ఏమవుతుంది? నా 14 ఎందులో ఎంత? 112. అర్థమైందా? 14 9 126 మళ్ళీ. సో 8 నుంచి 9 మధ్యలోనే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ ఎంత? 8.88% అండి. ఓకే, మనకి ఇలాగా కాంప్లికేటెడ్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ దూరంగానే ఇస్తారండి. ఆప్షన్స్ దగ్గరికి ఇచ్చినప్పుడు తప్పదు, మనకి లెంతీ క్యాలిక్యులేషన్స్ అవ్వకుంటూ పోతుంది అనమాట. ఓకే, సో హార్డ్గా ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మనం సెకండ్ రౌండ్లో చేసుకుంటూ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటే కనుక చేసుకుంటూ అప్రాక్సిమేటివ్ చూసుకుంటూ వెళ్ళాలండి. అది మనం అప్రోచ్ అయ్యే పద్ధతి. సో ఇది ఫిఫ్త్ సీజీఎల్లో ఫిఫ్త్ పేపర్ అండి. చూసారు కదా, 25 క్వశ్చన్స్లో అన్ని హార్డ్గా లేవు, అన్ని ఈజీగా లేవు. నియర్లీ ఒక 20 క్వశ్చన్స్ అనేది మీకు ఈజీగానే వచ్చాయి. ఒక 5 క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి. మీకు నేనంటే ఫస్ట్ రౌండ్లో చేశాను కాబట్టి ఓకే, మీరు ఇంకా చేయాలి అనుకుంటే ఆ 5 క్వశ్చన్స్ సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. ఈ 20 క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో చేసేసి, అంటే ఈచ్ క్వశ్చన్ 30 సెకండ్స్ లోపలనే సాల్వ్ చేసేస్తే 10 నిమిషాల్లో అయిపోతాయి. మిగతా 15 నిమిషాలు, మిగతా 5 నిమిషాలు ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అది ఈ విధంగా అప్రోచ్ అయ్యే పద్ధతి అండి. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయండి అండి అప్రోచ్ అయ్యే విధంగా. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.